ఈరోజు మనం మొదటగా ఒక 3 ఆసనాలు తెలుసుకుందాం. నమస్తే, ప్రజ్ఞా యోగా ఛానల్ యొక్క వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి నా నమస్కారాలు. అలాగే యోగా సాధకులకు కూడా నా యొక్క నమస్సులు, అదేవిధంగా అభినందనలు. ఎవరైతే ఇంతవరకు యోగ సాధనలో అంటే యోగా ప్రతిరోజు సాధన చేస్తున్నారో వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీ ఆరోగ్యం కోసం మీరు ఒక యోగా సాధన చేస్తున్నారు కాబట్టి మీరు చాలా ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకొని మీరే కాపాడుకుంటున్నట్టు యోగాలో. అదేవిధంగా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మేము యోగా చేయగలము లేదా యోగా చేయాలనుకుంటున్న వాళ్ళకి అందరికీ మా ఇదే ఆహ్వానం. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నామంటే ఏ డాక్టర్ చేతుల్లోనో ఏదో ఉందనుకుంటున్నాం. కానీ మన యొక్క యోగా సాధనతో మన ఆరోగ్యాన్ని మనమే మెరుగుపరుచుకోవచ్చు. అందుకోసమే ఈ మా ప్రయత్నం. మీరు మాతో చేరండి. ప్రతిరోజు మేము కొన్ని బిగినర్స్ కోసం కొన్ని ఎక్సర్సైజులు, కొన్ని యోగా ఆసనాలు, అదేవిధంగా ముద్రలు, ప్రాణాయామం అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ చూసి మీరు కూడా బిగినర్స్గా యోగా సాధన చేయాలనేది మా కోరిక. కాబట్టి మీరు లేట్ చేయకుండా, అంటే రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అనేది లేకుండా ఈ రోజే మొదలు పెట్టండి. ఈ వీడియో చూసిన వెంటనే మొదలుపెట్టి మీరు యోగా సాధన చేయండి. మీ ఆరోగ్యం మీరే కాపాడుకోండి, మీరే మెరుగుపరుచుకోండి. ఒక సాధన ద్వారా గతం కన్నా యోగా సాధన చేసిన తర్వాత లైఫ్, అంతకుముందు లైఫ్, ఇప్పుడు లైఫ్ చేసిన తర్వాత ఎలా చేంజెస్ జరుగుతాయో మీకే తెలుస్తుంది. ఈ విధంగా సాధన చేయండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మనం ఈ యోగా జర్నీలో మనం ఇంకా ముందుకు వెళ్దామని మా ఆకాంక్ష. ఆ విధంగా మీరు కూడా సాధన మొదలు పెట్టండి. ఈ రోజే మొదలు పెట్టండి. మరీ చెప్తున్నాను, ఈ రోజే మొదలు పెట్టండి. మీరు యోగా సాధన మొదలు పెట్టండి. ఈరోజు మనం మొదటగా ఒక 3 ఆసనాలు తెలుసుకుందాం. ఆ 3 ఆసనాలు సాధన చేయండి. వీరభద్రాసన 1. వీరభద్రాసన 1 ఎలా చేయాలో గమనించండి. ఫస్ట్ ఈ విధంగా 1, 2 చేతులు, కాళ్ళు సైడు, చేతులు పైకి. ఇప్పుడు ఏం చేస్తామంటే కుడివైపు తిరుగుతాం. పాదము, తల కుడివైపు తిరుగుతాం. కుడి కాలు 90 డిగ్రీలు. చూడండి, కుడి కాలు 90 డిగ్రీలు నమస్కార స్థితి. ఈ విధంగా పైకి ఛాతీ వేసి పైకి నిదానంగా కాలు ముందు తిరుగుతాం, కాలు కలుపుతాం. ఇదే విధంగా రెండో సైడ్ నిదానంగా చేతులు పైకి తీసుకుంటాం. 2 కాళ్ళు ఎడమ వైపు, పాదము ఛాతీ తల మొత్తం. ఉండగా రేసేపుండి మళ్ళీ ముఖాలు నేరుగా. ఈ విధంగా రిలాక్స్. చేతులు ఈ విధంగా తల కొంచెం ఇలా రిలాక్స్. ఇప్పుడు వీరభద్రాసన 2. వీరభద్రాసన 2. 2 చేతులు ఛాతీకి, భుజాలకు సమాంతరంగా, కాలు 2 దూరం తీసుకున్నాం. ఎడమ కుడివైపు కాబట్టి కుడి పాదము, తల మాత్రమే కుడివైపు. కుడి పాదం 90 డిగ్రీలు, ఛాతీ వెనకలాగా, చూపు కుడివైపు. నిదానంగా ఛాతీ చక్కగా ముందుకి, కాలు కలుపుతాం, చేతులు వేస్తాం. అదేవిధంగా ఎడమవైపు
నిదానంగా చక్కగా మళ్ళీ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు వీరభద్రాసన వేరియేషన్ 3 మూడోది. 2 చేతులు మొదలలాగా చేతులు పైకి, కాళ్ళు దూరం తీసుకుంటూ కుడి వైపు రేపు ఈ విధంగా కుడి కాళ్ళ మీద నిలబడతాం. అదేవిధంగా ఎడమ వైపు రిలాక్స్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మొదటి నుంచి ప్రాక్టీస్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా సాధన చేయండి. అదేవిధంగా వీడియో చూసినందుకు ఒక షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్స్ కూడా పిన్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, రేపు ఇంకొక వీడియోతో వస్తాం. జై హింద్.